జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజు మడిహల్లి, హగదూర్, ఐట్ఫీల్డ్, బెంగళూరు అనే ఏరియాలో శ్రీ సీతారాముల దర్శనం కోసం ఈ గుడికి వచ్చాము. ఇక్కడ చూసారు కదా, అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతోంది. చుట్టూరా కిటకిటలాడుతున్న జనాలే ఉన్నారు. ఇక్కడ చాలా రద్దీగా ఉంది. 1 కిలోమీటర్ అంత దూరం వరకు జనాలు క్యూ అనేది కట్టేసున్నారు. ఇంకా ట్రాఫిక్ జామ్ కూడా ఫుల్ గా ఉంది. ఈ రోజు మనం రాముడి గురించి తెలియని విషయాలు మాట్లాడుకుందాము. ఈ త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీరాముడు అవతారమే కాకుండా ఇంకా వామనుడు మరియు పరశురాముడు కూడా ఇదే యుగంలో జన్మించారు అని కూడా తెలుస్తోంది. శ్రీరాముడు దేశాన్ని దాదాపు 1000 ఏళ్ల వరకు పాలించాడు. శ్రీరామ పాలనలో స్వర్ణ యుగంగా పేర్కొంటారు. ఆ సమయంలో మోసపూరితమైన లక్షణాలు ప్రజల్లో ఉండేవి కావట. ప్రతి ఒక్కరు ఒకరితో ఒకరు సఖ్యంగా, అలాగే మంచి మర్యాదలతో ఉండేవారు. ఎటువంటి కల్మషం ఉండేది కాదు. పేదరికం అనే ప్రశ్న తలెత్తేదే కాదు. ప్రతి ఒక్కరు సంపదలతో తులతూగేవారట. రామరాజ్యం అప్పటి పాలన ప్రసిద్ధి చెందింది. శ్రీ మహావిష్ణువే శ్రీరాముడిగా అవతరించాడన్న విషయం మనకి అందరికి తెలిసిందే. రాముడితో పాటు సాక్షాత్తు లక్ష్మీమాతే సీతాదేవిగా అవతరించింది. అంతేకాకుండా అనంత అనే సర్పం లక్ష్మణుడిగాను, శ్రీ మహావిష్ణు శంఖచక్రాలు శత్రుఘ్న మరియు భరతుడిగా అవతరించారు. ఆ పరమేశ్వరుని అంశే హనుమంతుడిగా అవతరించారంటారు. శ్రీ మహావిష్ణువు రామావతారాన్ని ధరించడం వెనుక గల లక్ష్యం ఏంటనే ప్రశ్న ఉదయించగానే రావణ వధ గుర్తొస్తుంది. రామావతారం ఉద్దేశాన్ని తెలియజేసే ఒక కథ కూడా ఉంది. సత్యయుగం లేదా త్రేతాయుగానికి ముందు ఒక యుగం అనేది మహానుభావులతో నిండి ఉండేది. ఆ యుగానికి చెందిన వారిలో ఎక్కువ మంది మోక్షాన్ని పొందారు. కొంతమంది సమాజానికి సేవ చేయలేని వారు మోక్షాన్ని పొందలేదు. వారందరూ త్రేతాయుగంలో వానరులుగా జన్మించారని అంటారు. శ్రీరాముడి సేవలో తరించి వారందరూ మోక్షాన్ని పొందారట. శ్రీరాముడి జీవితం మొత్తం మానవులకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలి, తోడబుట్టిన వాళ్ళతో ఎలా మెలగాలి, క్షమాగుణం, ప్రశాంతత, అలాగే సహనం విలువ గురించి తెలియజేస్తుంది. అవసరమైనప్పుడు ధైర్యంగా చెడులపై ఎలా పోరాటం జరిపించాలో కూడా తెలుస్తుంది. కులం, మతం వంటి సామాజిక అడ్డుకట్టలను ఎలా అధిగమించాలో నేర్పుతుంది. స్నేహం విలువ గురించి తెలియజేస్తుంది. శత్రువుతో కూడా మిత్రుత్వాన్ని ఎలా పొందాలో కూడా వివరిస్తుంది. కామం, కోపం, అత్యాస, అసూయ వంటి అవలక్షణాలు కలిగిన రావణుడిని ఆత్మ యొక్క శత్రువుగా పేర్కొంటారు. రావణుడి వధతో శ్రీరాముడు ఈ లక్షణాలను కూడా వధించాడు అని అంటారు. శ్రీరాముడు వల్ల ఈ రోజు ఒక్క భార్యను కలిగి ఉండడం అనేది ఒక కట్టుబాటుగా మారింది. శ్రీరాముడు కాలంలో రాజులకు ఎందరో భార్యలు కలిగి ఉండేవారు. అటువంటి సమయంలో కూడా శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడుగా పేర్కొందాడు. దాదాపు 1000 ఏళ్ల పాటు రాజ్యాన్ని పరిపాలించిన రాముడు సీతాదేవిని తప్ప మరొక మహిళను వివాహం ఆడలేదు. ఆ విధంగా ఏకపత్ని వ్రతుడుగా పేరొందాడు. శ్రీరామచంద్రుడు కేవలం ఆధ్యాత్మిక లేదా చారిత్రక మూర్తి మాత్రమే కాదు. శ్రీరాముడు మంచితనానికి, దయకి, నమ్మకానికి చిహ్నం లాంటివాడు. అందుకని శ్రీరాముడిని పురుషోత్తముడిని పేర్కొంటారు. పురుషులలో మంచి లక్షణాలు కలిగిన ఉత్తమమైన వాడని అర్థం. శ్రీరామచంద్రుడి జీవితం మొత్తం ఈ ప్రపంచానికి ఒక ఆదర్శనీయం. అందరూ శ్రీ సీతారాముల మంగళహారతిని తిలకించండి. శ్రీరామనామం అనేది చాలా పవిత్రమైన నామం. సాక్షాత్తు మహాశివుడే ఒకసారి రామనామాన్ని ఉచ్చరించడం ద్వారా మిగతా దేవుళ్ళు నామాలను 1000 సార్లు జపం చేసినంత ఫలితం దక్కుతుందని తెలియజేశాడు. అటువంటి మహాశక్తి శ్రీరామనామానికి ఉంది. ఈ శ్రీరామనామ శక్తితోనే బోయవాడు వాల్మీకిగా మారి రామాయణం అనే మహాగ్రంథాన్ని రచించాడు. అంతట మహనీయుడైన శ్రీరామచంద్రుడిని ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథిలో శ్రీరామనవమి రోజున ఆయన దర్శనం చేసుకున్న, ఇంట్లో పూజ చేసిన, ఆయన రామ కీర్తన చేసిన మనకు ఎన్నో రెట్లు పుణ్యంగా దక్కుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముల వారిని ఈ రథంలో ఊరేగించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక్కడ చిన్న చిన్న దుకాణాలని కూడా నిండిపోతాయి. అసలు సాయంత్రం అయితే కన్నుల విందుగా ఉంటుంది. ఇంకా జనాలతో కిక్కిరిసిపోతుంది. ఇక్కడ చాలా వైభవంగా జరుగుతుంది శ్రీరామనవమి. అందరికీ శ్రీ సీతారాముల అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే మేము చేసే కొత్త వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సర్వే జన సుఖినో భవత్తు.